బులెటిన్లో డీటెయిల్ చూస్తే రేపు మంగళగిరికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. హరిహర వీరమల్లు చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనడంలో భాగంగా పవన్ కళ్యాణ్ మంగళగిరికి రానున్నారు. రేపు విజయవాడ నోవాటెల్ హోటల్లో మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్తో పాటు హరిహర వీరమల్లు చిత్ర బృందం కూడా పాల్గొనున్నట్లు తెలుస్తోంది. రేపు మంగళగిరికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. హరిహర వీరమల్లు చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడంలో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళగిరికి రానున్నారు. రేపు విజయవాడ నోవాటెల్ హోటల్లో మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ఇక ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్తో పాటు హరిహర వీరమల్లు చిత్ర బృందం కూడా పాల్గొననుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, రవి, మొత్తానికి ఏదైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించి రేపు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లుకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పాన్ ఇండియా లెవెల్లో సినిమా విడుదల కాబోతుంది కాబట్టి చిత్రం పైన ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి సినిమాను ప్రమోట్ చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. కానీ ఈసారి దానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టడం, అదేవిధంగా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనడం ఇప్పుడు ఫ్యాన్స్ ను ఉరుతొలగిస్తూ ఉత్తేజపరుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే సినిమాకు ఉన్నటువంటి కెపాసిటీ, సినిమాకు ఉన్నటువంటి రేంజ్ ఆ విధంగా ఉందని ఫ్యాన్స్ అదేవిధంగా చిత్ర బృందం కూడా చెప్తున్నట్టుంది. ఎందుకంటే హరిహర వీరమల్లు కనుక చూసుకుంటే చారిత్రాత్మకమైనటువంటి ఒక చిత్రంగా కూడా తెరకెక్కబోతోంది. ఇది చరిత్రలో ఒక నిలిచిపోయేటువంటి చిత్రంగా ఉంటుందంటూ కూడా ఆ సినిమా నిర్మాత ఏఎం రత్నం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా ఇండస్ట్రీలో మరొక మైలురాయిని పవన్ కళ్యాణ్ అధిగమించబోతున్నారని కూడా ఈ రోజు సమావేశంలో చెప్పడం అందరినీ కూడా ఇంకా మరింతగా సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ పెంచబోతున్నాయి. కాబట్టి రేపు పవన్ కళ్యాణ్ విజయవాడకు రాబోతున్నారు. ముందుగా విజయవాడగా చేరుకుని నోవాటెల్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అనంతరం ఇక్కడి నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్తారు. అక్కడి నుంచి రేపు సాయంత్రం కానీ లేదంటే ఎల్లుండి ఉదయం కానీ పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. విశాఖపట్నంలో కూడా ఇదే విధంగా ప్రమోషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తర్వాత అనంతరం మళ్ళీ తిరిగి మంగళగిరి రానున్నారు. ఈ నెల జరగనున్నటువంటి 24న జరగనున్నటువంటి ఏపీ కేబినెట్ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. పలు కీలకమైనటువంటి నిర్ణయాలకు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలుపుతారు. అదేవిధంగా ఏదైతే ఈ చిత్రం సంబంధించి కూడా ఈ నెల 24న విడుదల కానుంది కాబట్టి 23 రాత్రికి ప్రీమియర్ షోలు ఏర్పాటు చేశారు. కాబట్టి డాన్స్ అయితే మాత్రం సందడి చేస్తున్నారు. విజయవాడ వ్యాప్తంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోస్టర్లు, ఫ్లెక్సీలతో పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేసి అభిమానులు అయితే సందడి చేస్తా ఉన్నారు. కాబట్టి మరి చూడాలి రేపు పవన్ కళ్యాణ్ విజయవాడలో ఏర్పాటు చేసేటువంటి మీడియా సమావేశంలో ఎలాంటి అంశాలను ప్రస్తావించారనేది కూడా చూడాల్సినటువంటి అంశం ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.